మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన ప్రశ్నకు జవాబును అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక చెరసాల నాయకుడు కనిపిస్తాడు. ఆ చెరసాల నాయకుడు పౌలును సీలను ఈ విధంగా అడుగుతారు, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని చెప్పి ఆ చెరసాల నాయకుడు పౌలును సీలను అడుగుతారు. అతనికి ఒక విషయం అయితే అర్థమైంది, అతను ఖచ్చితంగా రక్షించబడాలి. ఈ విషయం నీకు అర్థమైందా? నీవు రక్షించబడాలన్న విషయం నీకు అర్థమైందా? దానికి ఖచ్చితంగా ఒక జవాబు ఉంది, నీవు ఖచ్చితంగా రక్షించబడాలి. సో నీవు రక్షించబడాలి అంటే ఎక్కడి నుండి రక్షించబడాలి, దేని నుండి రక్షించబడాలి? సో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీకు అర్థమవుతుందా? పాపము చేయటం వలన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూను అనగా అందరూ కూడా రక్షించబడాలి. ఇంతటికీ పాపము అంటే ఏంటి? పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం వెహికల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోకపోతే మనకి ఫైన్ వేస్తారు, అందరికీ తెలిసిందే కదా. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో హెల్మెట్ లేకుండా మనం ట్రావెల్ చేస్తే వెహికల్స్ మీద మనకి ఫైన్ వేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం డ్రైవ్ చేస్తే దానికి ఫైన్ పడుతుంది. లేదు మనం ఏమైనా ఎదుటివారిది దొంగిలిస్తే కేసు పెడితే దానికి ఫైన్ పడుతుంది. ఎందుకు? ఇట్స్ ఎ లా, రాయబడింది ఒక రాజ్యాంగం. దానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే మనకు శిక్ష పడుతుంది. అలానే దేవుని మాటే రాజ్యాంగం, దేవుని మాటే కాన్స్టిట్యూషన్. ఆయన ఆజ్ఞను మీరుటే పాపము. దేవుడు ప్రేమించేవాడే, కానీ దేవుడు నీతిగల న్యాయాధిపతి కూడా. సో కనుక దేవుడు ఖచ్చితంగా పాపాన్ని శిక్షిస్తాడు. కనుక పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సి వస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం అని చెప్పి మనకి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. సో పాపము చేయటం వలన వచ్చిన జీతం మరణము. ఇది మనం అనుకుంటున్న ఇక బాడీ నుంచి ప్రాణం పోవట కాదు, మరణము, నిజమైన మరణం ఒకటి ఉంది. అనగా ఈ లోకంలో మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, మన ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు పరిశుద్ధుడు. మనిషి చేసిన పాపం వలన ఆ మనిషి నరకానికి వెళ్తున్నాడు. అనగా దేవుడి నుంచి ఈ ఆత్మ సపరేట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? దేవుడి నుంచి ఆత్మ సపరేట్ అయిపోతుంది, నిత్యము ఒక నరకాగ్ని గుండంలో కాలుతూ ఉంటుంది. సో దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు, కనుక దేవుడు తన కుమారుని లోకంలో పంపించారు. ఎవరైతే ఈ కుమారుని విశ్వాసం ఉంచినట్టయితే రక్షించబడతారు. అదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్టయితే పౌలు శీలు ఈ విధంగా వారికి జవాబిస్తారన్నమాట. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారని చెప్పి వారికి చెప్తారు. అతను యేసునందు విశ్వాసం ఉంచుతారు, అతని కుటుంబము కూడా రక్షించబడుతుంది. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి రక్షించబడాలి అని మీకు అర్థమైతే రక్షణ అంటే ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎక్కడి నుంచి రక్షించబడాలి? మనిషి పాపం చేశాడు, పాపం నుంచి రక్షించబడాలి. పాపము మనిషిని నరకానికి తీసుకుని వెళ్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. అర్థమవుతుంది కదా? దేవుడి నుంచి పాపము మనిషిని నరకానికి తీసుకెళ్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. సో మరలా మనిషి తిరిగి దేవునితో ఉంటే మనిషి ఆ నరకం నుంచి తప్పించబడతాడు. అనగా మనిషి నరకం నుండి, పాపం నుండి రక్షించబడాలి. పాపం వలన వచ్చి జీతం మరణం, కనుక ఈ మరణాన్ని తప్పించుకోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి అగ్నిగుండం అనేది చాలా భయంకరం. అట్టి దాని నుంచి రక్షించడానికే యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చారు. సో మనం చేసిన తప్పులకు బదులుగా దేవుడే శరీరాన్ని ధరించి ఈ లోకంలో మానవునిగా జన్మించి నా పాపం కోసం ఆనాడు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచినట్టయితే, పౌలు గారు చెప్తున్నారు కదా పౌలు శీల, మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్టయితే రక్షించబడదురు.
యేసునందు విశ్వాసం ఏం చేస్తుందంటే ఆయన చేసిన కార్యాన్ని మనకు చూపిస్తుంది. నీవు నన్ను విశ్వసించినట్టయితే నీవు మరణించాల్సిన పని లేదు, నీవు దేవునికి దూరం అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే నీవు చేసిన పాపానికి నేను శిలువలో ప్రాణం పెట్టాను. ఆయన పాపం లేనివాడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది అంటే దేవుడు నీతిగల న్యాయాధిపతి, పాపాన్ని శిక్షించాలి. కానీ దేవుడు పాపిని శిక్షిస్తే ఆ పాపి అనగా దేవుడు మనిషిని శిక్షిస్తే మనిషి యొక్క ఆత్మ దేవుడికి దూరం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం దేవుడు ప్రేమమయుడు గనుక తన కుమారుని లోకంలోకి పంపించారు. తానే శరీరాన్ని ధరించి లోకంలో జన్మించి నీ కోసము నా కోసము కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఈ విషయాన్ని నీవు నమ్మినట్టయితే నీవు రక్షించబడతావు. ఈ యొక్క విషయాన్ని నీవు విశ్వాసించినట్టయితే నీవు రక్షించబడతావు. ఇంతటికి విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. మీకు అర్థమవుతుందా? మళ్ళా విశ్వాసం అన్నావు, ఆ విషయాన్ని నమ్మి విశ్వసిస్తున్నా రక్షించబడతారు అంటున్నావు. మళ్ళీ బాప్తిసం ఏంటి? మీకు ఒక విషయం చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమం అంటే మనం దేవునికి డిసోబీడియన్స్ చూపించడమే. దానివల్ల పాపం అనేది మనకి అప్లై అవుతుంది, మనం పాపం చేసినట్టు. సో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నామని చెప్తున్నాం మనం. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నమ్మి బాప్తిసం పొందుట ఈజ్ ఈక్వల్ టు రక్షించబడుట. నమ్మడం అనేది వన్ పార్ట్ అయితే, సో యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ బాప్తిసం పొందుట. సో నమ్మడం ప్లస్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు బాప్తిసం పొందుటకు ఆలస్యం చేస్తున్నావంటే యు స్టిల్ డిసోబీడియన్స్ టు గాడ్. నీవు దేవుని యొక్క మాటకు ఆయనకు ఇంకా నువ్వు డిసోబీడియన్స్ చూపిస్తున్నావు. సో ఏదైతే నమ్ముతున్నానని చెప్తున్నావు నీవు దానికి విధేయత చూపించడానికి ఆలస్యం చేస్తున్నావు. సో నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మీకు అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీడియోలో మనం విశ్వాసం కోసం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈరోజు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మనము రక్షించబడాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్టయితే రక్షించబడతాం. ఇంతటికీ దేని నుంచి రక్షించబడాలి? పాపము దాని యొక్క పర్యవసానం నుండి, అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకం నుండి. ఈ పాపము దేవుని నుంచి మనం దూరం చేస్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. ఈ పాపం నుండి నరకం నుండి మనం రక్షించబడాలి. రక్షించబడిన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడిన వారు దేవునితో ఏకముగా ఉంటారు. దేవునితో ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుంది.